హై గైస్, ఈ 20th జూలై 2026 కి నా ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోయింది. సో ఈ 1 ఇయర్ లో నా జర్నీ ఏంటి, నేను పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, ఛానల్ ఎట్లా మానిటైజ్ అయింది అండ్ నా ఫస్ట్ ఇన్కమ్ ఎంత, ఐ మీన్ యూట్యూబ్ నుంచి నా ఫస్ట్ ఇన్కమ్ ఎంత, ఇవన్నీ మాట్లాడుకుందాం. యాజ్ ఆల్వేస్ ఇన్కమ్ ఎంత అని చెప్పి లాస్ట్ ఒక 1-2 minutes డిస్కస్ చేద్దాం. సో బేసిక్ గా ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు ఐడియా ఇచ్చింది కానీ, సపోర్ట్ ఇచ్చింది కానీ ఫ్రెండ్సే. వాళ్ళ వల్లే ఛానల్ స్టార్ట్ చేసిన. ఛానల్ అయితే స్టార్ట్ చేసినా కానీ మనకైతే యూట్యూబ్ గురించి జీరో ఐడియా. లిటరల్ ఇంత పెద్ద యూట్యూబ్ కమ్యూనిటీలో ఇన్ని వందల వేల ఛానల్స్ మధ్యలో అసలు నా ఛానల్ ఎవరైనా దేక్తాడా, ఎవరైనా చూస్తాడా, అసలు ల్యామ్ లైట్ లోకి వస్తాం అనుకున్నా కానీ మనకా ఎడిటింగ్ రాదు. గట్టిగా చెప్పాలంటే అసలు టెక్ సైడ్ మనం జీరో. ఎడిటింగ్ రాదు, థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవడం రాదు. గట్టిగా చెప్పాలంటే అసలు నాకు ఆ ఎడిటింగ్ ఏ యాప్ యూజ్ చేయాలో కూడా తెలియదు. సో ఫ్రెండ్స్ అడిగి, కొలీగ్స్ అడిగి, ఇవన్నీ వీళ్ళందరితో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. అండ్ నా ఫస్ట్ నా యూట్యూబ్ లో ఫస్ట్ కొన్నది ట్రైపాడ్ కొని, ఆ రింగ్ లైట్ ఒక 3000 పెట్టి ఇవన్నీ కొనుక్కొని ఛానల్ స్టార్ట్ చేసిన. అండ్ నా ఫస్ట్ రివ్యూ వచ్చేసి హరిహర వీరమల్. నా ఫస్ట్ వీడియో హరిహర వీరమల్ పైన ఎక్స్పెక్టేషన్ వీడియో స్టార్ట్ చేసిన. జూలై 24th అనేది నార్మల్ డే కాదు, ఆయన ఫ్యాన్స్ కి ఫెస్టివల్. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఎంత వస్తుంది ఫస్ట్ మూవీ. లిటరల్ గా ఫస్ట్ టైం కెమెరా పైన కూర్చుంటాం కదా, ఆల్మోస్ట్ ఒక్కొక్క డైలాగ్ చెప్పడానికి ఒక 10 సార్లు ఏమంటే రీటేక్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే అంత భయం, అంత టెన్షన్. మాట కొంచెం తొందర పోయేది, అంటే అంత కాన్ఫిడెంట్ ఉండకపోయేది. చెప్పడం రాజే. బట్ స్టిల్ మోటివ్ అవుతుంది లోపల, ఛానల్ స్టార్ట్ చేద్దాం రా, కొంచెం ముందుకు వెళ్దాం అని చెప్పి వీటన్నిటిని పెట్టుకుని వీడియో పెట్టినా. అండ్ నా ఫస్ట్ రివ్యూ వచ్చేసి హరిహర వీరమల్లు ఒక వీడియో చేసేసిన. అండ్ ఎట్లా అంటే అప్పట్లో మనం స్టార్టింగ్ కాబట్టి ఈ వీడియోస్ వెంటనే బయటకు వెళ్ళవు. సో ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని, కొలీగ్ సపోర్ట్ తీసుకొని, ప్రతి ఒక్కరికి మెసేజ్ పెట్టుకొని, స్టేటస్ లో పెట్టుకోరా, నా వీడియో స్టోరీలో పెట్టుకోరా అని చెప్పి అందరినీ ఆల్మోస్ట్ రిక్వెస్ట్ చేసేది. దాని వల్ల స్టార్టింగ్ లో ఒక 3-4 వీడియోస్, ఆల్మోస్ట్ ఒక 10 వీడియోస్ వరకు సపోర్ట్ చేసిరు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బట్ నాకు వచ్చిన స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే, లిటరల్ గా ఒక న్యూస్ పేపర్ చదువుతున్నట్టు కానీ, ఒక బోరింగ్ సబ్జెక్ట్ చెప్తున్నంత అంత బోరింగ్ చెప్తున్నావు. ఈ మూవీ స్టోరీ బ్రీఫ్ గా చెప్పాలి అంటే, మన కోహినూర్ డైమండ్ మొబైల్ చేతిలో ఉంటుంది. దాన్ని హరిహర వీరమల్లు ఎలా వెనక్కి తెచ్చాడు, అసలు నీకు సెట్ కావరా అన్నట్టు ఒక 3-4 ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. సో అన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని ఘోరంగా డిసప్పాయింట్ అయినాం. అయ్యా మనకి ఇది కాదేమో, అసలు యూట్యూబ్ మన కోర్ కాదేమో, అసలు మనం చెప్పలేకపోతున్నామేమో, లిటరల్ న్యూస్ పేపర్ చదువుతుంటుందంటే ఇంకా లిటరల్ నా ఎగ్జిస్టెన్సే ఒక వేస్ట్ అని చెప్పుకోవాలి కదా. లిటరల్ గా ఫస్ట్ 2-3 వీడియోస్ కి ఎంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే, అసలు వీడియో క్వాలిటీ బాగాలేదని చెప్పి, వీడియో థంబ్నెయిల్స్ బాగాలేవని చెప్పి, చెప్పడం బోరింగ్ గా చెప్తున్నావు అని చెప్పి, ఇట్లా ఆల్మోస్ట్ ఒక 10-20 మంది నుంచి కామెంట్స్ వచ్చినాయి. బట్ స్టిల్ అవన్నీ తీసుకొని, అరే ఎట్లా అవుతుంది మెల్ల బెటర్ చేసుకున్నాం అనుకున్నా. బెటర్ అవుతుందో నాకు తెలియదు కానీ ఆ వీడియోస్ మాత్రం కొంచెం ముందుకు మాత్రం వెళ్తున్నాయి. అదే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎలాంటి మొహమాటం, ఎలాంటి సిగ్గు లేకుండా చెప్తా. నా జర్నీలో నేను ఆల్మోస్ట్ అందరిపైన డిపెండ్ అయినా. అంటే నా ఇచ్చి నేనే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయి దీంట్లో ఏం బాగాలేదు, దీంట్లో ఏం బాగుంది, ఏం బెటర్ చేసుకోవాలి, నా స్టోరీ పెట్టుకుని, నా స్టేటస్ పెట్టుకుని చెప్పి అసలు నేను టచ్ చేయని మనిషి లేదు, అడగని ఫ్రెండ్ లేదు. ఆల్మోస్ట్ అందరినీ, కొలీగ్స్, ఆఫీస్ లో కొలీగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని అడిగిన. అంటే ఈ ఫీల్డ్ లోకి దిగినాక మొహమాటం అవన్నీ పక్కన పెట్టేసాలి. అవన్నీ ఉంటే అసలు నువ్వు ఛానల్ గ్రో అవ్వలేవు, నువ్వు ముందు కూడా వెళ్ళలేవు. వీడియోస్ అయితే చేస్తున్నా కానీ అసలు యూట్యూబ్ నుంచి ఒక కండిషన్ ఉంది. 1 year ఛానల్ స్టార్ట్ చేసిన 1 year లోపల 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం 4000 వాచింగ్ అవర్స్ రావాలి. ఇవి కనుక మనం అచీవ్ కాలే అనుకో, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి 4000 అవర్స్. అవి మన దగ్గర ఏడికలైతే మళ్ళీ ఫస్ట్ నుంచి. అంటే ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అసలు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందా మన దగ్గర, ఆ మోటివేషన్ వస్తుందా? రాదు. సో ఏం చేసినా ఈ 1 year లోపల వేయాలి, ఈ 1 year లోపల ప్రూవ్ చేసుకోవాలి. అదొక వ్యాలిడేషన్ లెక్క. అది ఉందా, అది వచ్చిందా, మనం ఓకేరా పర్లేదు, మనం ఈ యూట్యూబ్ కమ్యూనిటీలో సస్టైన్ అవ్వచ్చు, మనకంటూ ఒక ఫ్యూచర్ ఉందని చెప్పి ఒక వ్యాలిడేషన్. అది రాలేదనుకో అప్పుడే ఆపేద్దాం అనుకోండి. 1 year లోపల మనకి ఏమంటారు మానిటైజేషన్ రాలేదా, మనకు వ్యాలిడేషన్ రాలేదా, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ యూట్యూబ్ అనుకున్నా, ఛానల్ స్టార్ట్ చేసిన. అదే మోటివ్తో ముందుకు వెళ్తూనే ఉన్నా. ముందే చెప్పినట్టు ఒక 10-15 వీడియోల వరకు నేను ఫ్రెండ్స్ పైన డిపెండ్ అయిన, స్టోరీస్ కోసం, స్టేటస్ కోసం. బట్ ఒక 2 వీడియోస్ మాత్రం నా ఛానల్ కొంచెం బెటర్ గ్రోత్ ఇచ్చినాయి, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చినాయి. అవి వచ్చేసి ఒకటి బార్బరిక్ అని చెప్పి ఒక రాడ్ మూవీ వచ్చింది, దానికి రివ్యూ ఇచ్చిన. ఫస్ట్ టైం నా ఛానల్ ఒక 2000 వ్యూస్ వచ్చినాయి. అమ్మయ్య కొంచెం బెటర్ అనుకున్నా. బట్ అదే రోజు నైట్ ఇంకో మూవీకి వెళ్ళినా, లోకా అని చెప్పి. దట్ ఈస్ మై టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఆ మూవీ నాకు ఆల్మోస్ట్ ఒక 5000 వ్యూస్ ఇచ్చింది, ఆల్మోస్ట్ ఒక 100 hours వాచింగ్ టైం ఇచ్చింది, దాంతో పాటు ఒక 30 సబ్స్క్రైబర్స్ ఇచ్చింది. అమ్మయ్య పవన్, నువ్వు ఇదే కన్సిస్టెన్సీతో ముందుకు వెళ్తా ఉంటే ఈజీగా 1 year లోపల నువ్వు కొంచెం మానిటైజ్ చేసుకోవచ్చు, నీ ఛానల్ పుష్ అవుతా అనుకున్నా. కొన్ని వీడియోస్ మాత్రం మంచి రీచ్ వచ్చేది, లైక్ ఒక 3-4,000 దాకా వ్యూస్ వచ్చేటివి. కొన్ని వీడియోస్ మాత్రం లిటరల్ గా ఒక 200 వ్యూస్ 300 వ్యూస్ వచ్చేవి. అంటే నా కాన్ఫిడెన్స్ ఎంత దెబ్బతీస్తాయి అంటే, మనం ఇదే స్లో గ్రోత్ లో వెళ్తా ఉంటే అసలు మన 1 year లో మానిటైజేషన్ అవుతుందా, మనకు వాలిడేషన్ వస్తాయని చెప్పి ఒక సెలబ్రేట్ ఎప్పటి నుంచి ఉంది. అప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే, ఏదైనా కొంచెం కొత్తగా ట్రై చేయాలి, అంటే ఎవరు ఇప్పటిదాకా చేయండి ఏదో ట్రై చేయాలి అని చెప్పి ఒక థాట్ వచ్చింది. ఏదైనా కొత్తగా రాయి. ఏం రాయమంటావు అవి, కొత్తగా ఏం రాయమంటావు? అదే థాట్ ఓజీ మూవీకి ఏంటంటే కొంచెం చాలా బీభత్సమైన హైప్ కదా ఆ టైం కా మూవీ. వాట్ ఇఫ్ మనం ఫస్ట్ హాఫ్ కి ఒక రివ్యూ పెట్టి, ఒక 1 minute రివ్యూ పెట్టేసి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం. దాని వల్ల మేబీ ఆ హైప్ వల్ల ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ చూసేస్తారు కదా, వ్యూస్ వస్తాయేమో అని చెప్పి లిటిల్ గా థియేటర్ కెమెరా ఇంకా లైట్స్ అన్ని పట్టుకుని వెళ్ళినా, ఇంటర్వెల్ లో షూట్ చేసిన. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో వీడియో పెట్టిన 1 minute. లిటరల్ గా 15,000 వ్యూస్ వచ్చినాయి, ఆల్మోస్ట్ ఒక 60 సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు, ఒక 190 hours వాచ్ టైం వచ్చింది. అమ్మయ్యా దేవుడా, మనకి ఇంత బాగా రీచ్ వచ్చింది ఏంటని చెప్పి పిచ్చి హ్యాపీ.
లిటరల్ గా ఒక 2 days నేను స్కై హైలో ఉన్నా. ఒక పాయింట్ మాత్రం కన్ఫర్మ్, నువ్వు ఎక్కడైనా పీక్ రీచ్ చూసినావు అంటే వెంటనే లిటరల్ గా నేను పాతాలని పడేస్తుంది ఈ రీచ్ అనేది. నెక్స్ట్ ఒక 2 months దాకా రీచ్ అసలు రీచ్ లేదు. మళ్ళీ రీచ్ వచ్చినప్పుడు అంటే ఆల్మోస్ట్ అఖండ 2 మూవీకి అగైన్ హైప్ ఉన్న మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రివ్యూ పెట్టిన ఆల్మోస్ట్ ఒక 7,000 దానికి 7,000 దీనికి వ్యూస్ వచ్చిన సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇట్లా కొన్ని వీడియోస్ కి పీక్ రీచ్ వస్తుంది, కొన్ని వీడియోస్ మాత్రం ఇట్లా లిటరల్ డెడ్ రీచ్ వస్తుంది. బట్ స్టిల్ ఇట్లా ఈ హైప్ ఉన్న మూవీస్ వల్ల నాకు కొంచెం ఎప్పటిదాకా ఎవరు చేసి ఉంటారు కదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రివ్యూ అని చెప్పి, దీని వల్ల కొంచెం మంచి రీచ్ వచ్చింది. నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది, పర్లేదు మూవీస్ పడతా ఉంటే నెక్స్ట్ ప్యారడైజ్ ఉంది, నెక్స్ట్ మన రాజాసాబ్ ఉండే, మనశంకర్ వరప్రసాద్ ఉండే, పెద్ది ఉండే, అన్ని ఉండే. అప్పట్లో పెద్ది ప్యారడైజ్ మార్చ్ లో ఉండే. నా ఛానల్ టైం వచ్చేసి జూలై కాబట్టి ఇవన్నీ మూవీస్ వచ్చినాయి, కవర్ చేసుకోవచ్చు అనుకున్నా. సో ఈ థాట్ తోనే ముందుకెళ్తా ఉన్నా. బట్ ఈ సంక్రాంతికి వచ్చిన మూవీస్ ఏవి కూడా నాకు అంత పెద్ద రీచ్ అయ్యలేదు. రాజాసాబ్ కూడా పెద్ద రీచ్ అయ్యలేదు. ఓన్లీ ఏమంటే మనశంకర్ వరప్రసాద్ నాకు చాలా మంచి రీచ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఒక 200 గంటలు ఇచ్చింది, ఒక 20 సబ్స్క్రైబర్స్ ఇచ్చింది. సో పర్లేదు, ఆల్మోస్ట్ ఒక 50% నేను అప్పటికి అచీవ్ అయిపోయినా 50%. బట్ ఇంకొక 50 to 60% మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ది ఇయర్ కి వచ్చేసిన. ఒరే నాయన ఇట్లే ఇంట్రెస్ట్ లో వెళ్తా ఉంటే అప్పటికి ఒక న్యూస్ వచ్చేసింది, ఏది పెద్ద పోస్ట్ అని చెప్పి. మనకే పెద్ద మూవీస్ లేవు ఇప్పుడు, ఆల్రెడీ ఉన్న మూవీస్ పెద్ద రీచ్ రాలేదు. ఇదే స్లో గ్రోత్ ఉంటే ఇంకా 6 months లో అవ్వదేమో అని చెప్పి మళ్ళీ ఒక కన్ఫ్యూజన్. ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఎట్లా చేయాలనుకున్న టైంలో అప్పట్లో ఒక కాంట్రవర్సీ అయింది. ఏది మన అప్పుడే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఒక మూవీ వచ్చింది బరాబర్ ప్రేమిస్ అని చెప్పి, దీన్ని కొంచెం మనకు హెల్ప్ అవుతుందేమో అని చెప్పి ఒక చిన్న మైండ్ సెట్ తో మూవీకి వెళ్ళిపోయినా. ఆ మూవీ కూడా కంకర్ రాడ్ మూవీ అండి, మూవీ రాడ్ మూవీ. బట్ ఆ మూవీ వల్ల నాకు లిటరల్ గా 20,000 వ్యూస్ వచ్చినాయి, 20,000 వ్యూస్, ఆల్మోస్ట్ ఒక 40 to 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పటికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను ఆ డెసిషన్ తీసుకున్నాను ఆ మూవీకి వెళ్దాం అనుకున్నందుకు. మూవీకి వెళ్ళినా నా ఫ్రస్ట్రేషన్ తీసుకున్నా, నా హైయెస్ట్ వీడియోస్ లో ఒకటి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఈ ఒక్క వీడియో నా 20% ఆఫ్ ది టైం కవర్ చేసేసింది, నా హవర్స్ టైం. ఆల్మోస్ట్ ఒక 500 గంటలు వచ్చేసినాయి. నెక్స్ట్ విత్ ఇన్ 1 month లోనే వీడి పెళ్ళైంది, విజయ్ దేవరకొండ పెళ్లి అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఆయన ఒక స్కాలర్షిప్ అని చెప్పి అనౌన్స్ చేసిండు. ఎందుకు ర్యాండమ్ గా చేయాలనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మన తెలంగాణ వాడు, మన విజయ్ దేవరకొండ మంచి హెల్ప్ చేస్తుందని చెప్పి ఆ నేచర్ కి నచ్చి ఒక వీడియో చేసిన, లైక్ ఎంత గొప్ప మనిషి అన్నట్టు ఒక వీడియో చేసిన. లిటరల్ గా ఆ వీడియో 45,000 వ్యూస్ వెళ్ళింది, 45,000. నేను కని విని ఎరుగని వ్యూస్. అసలు ఇంత రీచ్ మనకు వస్తాయని చెప్పి నేను కళ్ళ కూడా కనుకోలే. విత్ ఇన్ 1 year లో అది కూడా 45,000 వ్యూస్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఒక 100 మంది పైన, 100 మందికి ఆల్మోస్ట్ 150 దాకా సబ్స్క్రైబర్స్ వచ్చారు. లిటరల్ గా నా ఛానల్ ఈ 2 వీడియోస్ వల్ల నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 90%, 99% అయిపోయింది. ఇంకా అడపదడప మిగిలినాయి. కానీ ఇప్పటికి కూడా నా టాప్ 2 బెస్ట్ వీడియోస్ అంటే ఒకటి విజయ్ దేవరకొండ, ఇంకోటి బరాబర్ ప్రేమిస్తా. సో ఈ 2 మూవీస్ వల్ల అండ్ నా కన్సిస్టెన్సీ, లిటరల్ గా నాకు ఆఫీస్ లో ఎంత ప్రెషర్ ఉన్నా, నా ఫ్యామిలీ వీళ్ళ సపోర్ట్ వల్ల, ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల ఆఫీస్ లో లిటరల్ గా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి, మూవీ వచ్చిన రోజు లీవ్ పెట్టుకోవాలి, నైట్ పడుకోకుండా మూవీస్ చూడాలి, లైక్ షార్ట్స్ పెట్టుకోవాలి, ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోవాలి. లిటరల్ గా నా స్లీప్ సాక్రిఫైస్ చేసిన, నా టైం తీసుకోవాల్సి వచ్చింది, ఇంట్లో వాళ్ళతో డబ్బులు తినాల్సి వచ్చింది, ఎన్ని సినిమాలు పోతారా అని చెప్పి ఇంత పెద్ద ప్రాసెస్ ఫాలో అవుతూ ఇన్ని స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఎట్ లాస్ట్ ఆల్మోస్ట్ ఈ మార్చ్ అనే టైంకి నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది. అమ్మాయి ఛానల్ మానిటైజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి డబ్బులు ఇట్లా వర్షం కురుస్తుందేమో, కాసులు కురుస్తాయేమో అని చెప్పి ఒక మైండ్ సెట్ తో ఉన్నా. బట్ మీకు ముందే చెప్పినట్టు ఒక పీక్ రీచ్ వెళ్ళినామా ఇంకా ఆటోమేటిక్ గా నీ ఛానల్ పడిపోతుంది రీచ్ అని చెప్పి నాకైన ఎక్స్పీరియన్స్ మాత్రం. సో ఆల్మోస్ట్ ఇంకో 1 month దాకా అసలు రీచ్ లేదు, రీచ్ మొత్తం దొబ్బింది. బట్ స్టిల్ వీడియోస్ అడపదడప చేస్తున్నా. ఒక వీడియోకి ఏమో లిటరల్ గా టీ దానికి ఎంత పైసలు వస్తాయి, ఒక 10 రూపాయలు వస్తాయి కదా, ఆ 10 రూపీస్ నాకు ఒక వీడియోకి వెళ్ళొచ్చేది. వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ చేసుకో. మెల్లిమెల్లిగా ఒక టీ కమ్ బిస్కెట్ వచ్చేది, మెల్లిమెల్లిగా ఒక టిఫిన్ వచ్చేది. ఇట్లా మెల్లిమెల్లిగా అమౌంట్ పెరుగుతా పోతుంది. లైక్ లిటరల్ గా ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఇట్లా వచ్చేది. పవన్ మనకి ఇట్లా కాదురా, మనకి ఫ్యూచర్ ఈ యూట్యూబ్ లో చూసుకోవాలంటే ఇంత స్లో గ్రోత్, ఇంత స్లో మనీ అసలు మనకి సరిపోదు. సంథింగ్ వీ హ్యావ్ టు డూ, ఏదో కొత్తగా చేయాలి. ఇప్పటిదాకా అసలు యూట్యూబ్ కెమెరాలో ఎవరు చేయండి చేయాలని చెప్పినప్పుడు యాక్టర్స్ ఫిల్మోగ్రఫీ పైన వీడియో చేద్దాం. లైక్ ఒక 1.5 minutes లో ఒక షార్ట్ పెడదాం. ఆల్మోస్ట్ ఎన్ని మూవీస్ ఉంటే అన్ని మూవీస్ కవర్ చేసుకుంటూ ఒక 3-4 seconds లో నా ఎక్స్పీరియన్స్ చెప్పుకుందాం అనుకున్నా. అదే లెవెల్లో అదే ఒపీనియన్ తో ఫస్ట్ రామ్ చరణ్ తో స్టార్ట్ చేసిన. లిటరల్ గా షాక్ అండి, 8 lakh వ్యూస్ వెళ్ళిపోయింది. అది 8 lakh వ్యూస్ వెళ్ళిపోవడం కాకుండా నాకు 400 సబ్స్క్రైబర్స్ ఇచ్చింది. షార్ట్ వీడియో కాబట్టి దానికి హవర్స్ అనే కాన్సెప్ట్ లేదు. సో 8 lakh వ్యూస్ వచ్చినాయి. అమ్మ దేవుడా, ఇది ఇంత బాగా వర్కౌట్ అయింది, ఇదే ప్రొసీజర్ ఫాలో అయిపోదాం. ఆల్మోస్ట్ ఒక 20-30 హీరోస్ ఉన్నారు, అందరి పైన వీడియోస్ చేసిన. ఇది ఇక్కడ కాకుండా ఇన్స్టాల్ కూడా పోస్ట్ చేస్తా వచ్చిన, సేమ్ మూవీ మంచి ఛానల్ పేరుతో. ఇన్స్టాలో, యూట్యూబ్ లో బీభత్సమైన రీచ్. లిటరల్ గా నేను 10 months నుంచి చేసుకుంటూ వచ్చిన రీచ్ నాకు 2 months లో వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నాకు 2 months లో ఆల్మోస్ట్ ఒక 7,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ నాకు యూట్యూబ్ ఇన్కమ్ వచ్చేసి ఒక $100 or $150 దాకా నాకు ఇన్కమ్ వెళ్ళిపోయింది. అవి ఇండియన్ రూపీస్ లో ఆఫ్టర్ ట్యాక్సెస్ ఒక 10,000 దాకా వచ్చింది. సో నా ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ మన జూలై మంత్ అకౌంట్ లో రెమిటెన్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ జూలై మంత్ కి, లైక్ జూలై 1st కి నా ఇన్కమ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10,000 to 11,000 మధ్యలో ఉంది. యూట్యూబ్ నుంచి నా ఫస్ట్ ఇన్కమ్ 10,000 అండి.
లిటరల్ నా స్టార్టింగ్ ఎక్విప్మెంట్ ప్రైస్ నాకు వచ్చేసింది, అక్కడక్కడ టికెట్స్ మనీ నాకు వచ్చేసింది. 1-2 మూవీస్కి నేను ఒక రివ్యూ పెడతాం కదా, ఆ టికెట్ డబ్బులు నాకు వచ్చేసేటి ఆ రివ్యూ వల్ల. సో ఒక లెవెల్కి ఎట్లా, ఒక స్టేజ్కి ఎట్లా వచ్చేసిన అంటే, ఒక మూవీకి వెళ్తున్నా అంటే ఆ మూవీకి వచ్చే రివ్యూ డబ్బుల వల్ల నా టికెట్ ప్రైస్ నాకు వస్తుంది. సో ఐఎమ్ వాచింగ్ మై మూవీస్, లైక్ నాకు ఇష్టమైన నా ఫీల్డ్లో ఉండి నాకు ఇష్టమైన మూవీ చూసుకుంటూ నేను పెట్టిన టికెట్ డబ్బులు నాకు యూట్యూబ్ నుంచి వచ్చేస్తున్నాయి. ఆ లెవెల్లో హ్యాపీనెస్ వచ్చేసింది. హ్యాపీనెస్ ఒక్కటే కాకుండా నాకు లిటరల్గా ఒక వాలిడేషన్ వచ్చేసింది. పవన్ యూ కెన్ గ్రో, ఒక 5 years లోపల నువ్వు డెఫినెట్గా నీ గోల్ నువ్వు రీచ్ అయిపోతావు అని చెప్పి ఒక వాలిడేషన్ వచ్చింది. బయటకు వెళ్తున్నప్పుడు అందరు కాదు, అట్లీస్ట్ ఇప్పటిదాకా ఒక 5-6 members నన్ను ఐడెంటిఫై చేశారు. బ్రో నువ్వు మూవీ మంచి కదా బ్రో, నేను ఇక్కడ చూసాం అక్కడ చూసాం అని చెప్పి. సో ఇట్లా అన్ని బాగానే నడుస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజ్ ఐ సెడ్ అగైన్, లిటరల్ గా ఒక 2-3 millions వెళ్ళిపోయిన వ్యూస్ కానీ ఇన్స్టాలో యూట్యూబ్ లో కానీ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయినాం కాబట్టి మళ్ళీ ఆడియన్స్ కానీ అగైన్ దే ఫెల్ట్ మళ్ళీ బోర్ కొడుతున్నాయని చెప్పి అర్థమైపోయింది. అది ఆ ఎక్స్పీరియన్స్ నాకు వ్యూస్ లో కనిపించేస్తుంది. అప్పుడు లాక్స్ లో వెళ్ళేది ఇప్పుడు thousands లో వస్తుంది, లైక్ 80,000, 60,000, 1 lakh ఇట్లా వస్తున్నాయి. నాకు అర్థమైపోయింది. ఓకే, ఒక సాచురేషన్ పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకేదైనా కొత్తగా చేయాలని చెప్పి ఐఎమ్ థింకింగ్ మళ్ళీ డిఫరెంట్ థాట్స్ కోసం ట్రై చేస్తున్నా. మీరు కూడా ఏమైనా ఉంటే కింద నాకు సజెస్ట్ చేయండి, లైక్ బ్రో వీటిపైన వీడియోస్ చేయి బ్రో, నీకు పక్కా రీచ్ వస్తాయంటే కింద కమెంట్స్ రాయండి. నేను మీకు అందరికి తెలిసి ఉండాలి, ప్రతి ఒక్క వీడియోకి ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తాను, అందరికి రిప్లై ఇస్తాను. లిటరల్ నైట్ కానీ మార్నింగ్ కానీ ఒక 1 hour టైం పెట్టుకుంటా. మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి టైం మనం రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి రివ్యూకి నేను కమెంట్స్ రిప్లై ఇస్తాను. సో మీరు కూడా ప్లీజ్ కింద కమెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి సజెషన్స్ కింద చేయండి, నేను పక్కా పెడతా. లిటరల్గా ఈ 1 year ఆఫ్ టైంలో నేను చాలా నెగిటివిటీ చూసిన, లైక్ ఆఫీస్ ప్రెజర్స్ కానీ, కొన్ని స్ట్రైక్స్ పడ్డాయి. వీటిని ఎవరికి స్ట్రైక్స్ పడ్డాయని చెప్పుకోలే కానీ స్ట్రైక్స్ పడ్డాయి. ఆఫీస్ నుంచి నెగిటివిటీ వచ్చింది, ఫ్యాన్స్ నుంచి, లైక్ హీరోస్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళ నుంచి నెగిటివిటీ, వాళ్ళ నుంచి అమ్మలక్కల బూతులు ఇట్టించారు లిటరల్గా. అరే లంచ్ నీ అమ్మ. బట్ ఇవన్నీ తట్టుకున్నా, ఇవన్నీ ఒక స్ట్రాంగ్ హార్ట్తో తీసుకొని పర్లేదు ఇవన్నీ వస్తూ ఉంటాయి అని చెప్పి ఒక మోటివేషన్తో ముందుకు వెళ్తేనే ఉన్నా. బట్ ఏ మాట కామాట ఈ జర్నీ మొత్తంలో నాకు ఎక్కడ కూడా అసలు ఎంత ప్రెజర్ వచ్చినా కానీ నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ మాత్రం దే ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. మా బాబాయిలు కానీ, మా నాన్న కానీ, మదర్, అందరూ ఫ్రెండ్స్ అయితే ఒక 4 పేర్లు, 4 వాట్ ఎవర్ నంబర్స్ పక్కన పెడితే వేదిక అని చెప్పి, తరుణ్ అని చెప్పి, లేదంటే శ్రీనివాస్ అని చెప్పి, ప్రణీత్ అని చెప్పి, మా గణపతి అని చెప్పి, ఆల్మోస్ట్ నాకు ఒక 5-6 ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు చాలా హెల్ప్ చేసిరు. అండ్ స్టార్టింగ్ నాకు thumbnail కోసం అని చెప్పి వినీత్ అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆఫీస్ కొలీగ్, ఆయన చాలా హెల్ప్ చేసిండు. సో దీస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ కొలీగ్స్ లిటరల్లీ నాకు ఎప్పుడు లో పాయింట్ వచ్చినా కానీ అరే పర్లేదు రా, దిస్ ఈస్ ద టైం, ఈ టైంలో పక్కా ఇంకా బెటర్ వీడియోస్ చేసుకుంటా ఉండాలి, ఇట్లా లోకి వెళ్ళిపోతే కష్టం అని చెప్పి చాలా అంటే చాలా పుష్ చేసిరు. ఐ వాజ్ లైక్ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. వీళ్ళే కాకుండా నా వీడియోస్ చూస్తూ నా సపోర్ట్ చేసిన మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో లిటరల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ గైస్ యాజ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్. లిటరల్లీ ఐఎమ్ బ్లెస్డ్. సో ఇది గైస్ నా 1 year ఆఫ్ జర్నీ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా. మీకు కనుక నా జర్నీ నచ్చింది అనుకుంటే, నన్ను సపోర్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. ఇట్లనే సపోర్ట్ చేయండి, మంచి వీడియోస్ ఇస్తా, మంచి షార్ట్ చేస్తూ ఉంటా. బట్ మీకు కూడా మా సజెషన్స్ ఉంటాయంటే కింద కామెంట్లో రాయండి, నేను చదువుతా, నేను రిప్లై ఇస్తా. అండ్ నాకు నిజంగా సజెషన్ నచ్చితే నేను పక్క వాటిపైన వీడియోస్ చేస్తా. సో గైస్ ఇది నా వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నా. హోప్ యూ లైక్. జిందాబాద్.